షాలోమ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుడు తన ఉచితమైన కృప చేత మనందరినీ ఆయన సజీవుల సంఖ్యలో ఉంచి ప్రతిదినము ప్రతి క్షణము కూడా మనకు క్షేమమును భద్రతను కలిగిస్తున్నకే దేవత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం ద్వారా పరిశుద్ధాత్ముడి రోజు ఒక చక్కని మాటను మనకు నేర్పిస్తున్నాడు. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. దూత దగ్గర నిల్చిన వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను. నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని చెప్పడం జరిగింది. అక 3వ వచనం చూస్తే కనుక, యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖము నిలువబడి ఉండగా దూత చెప్పిన మాట, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించను. ఈ యొక్క 3వ వచనం చెప్పబడిన ఆ యొక్క మలిన వస్త్రం ఏంటంటే మనము కలిగిన పాపపు స్థితి ఆ మలిన వస్త్రము. ఇప్పటికీ కూడా దేవుని అంగీకరించినప్పటికీ ఇప్పటికీ మన జీవితంలో మన యొక్క స్వభావంలో అనేకమైన మలిన వస్త్రాలు మిగిలి ఉన్నాయి. వాటిని వదిలించుకుంటేనే ఆ యొక్క ప్రశస్త వస్త్రములను అనగా మనకి నీతి న్యాయములను కట్టబెట్టుటకు దేవుడు నేను సిద్ధముగా ఉన్నానని ఈ యొక్క వచనం ద్వారా తెలియజేస్తున్నాడు. మలిన వస్త్రం అనగా పాపపు స్థితికి నిదర్శనం. అయితే ఆత్మ సంబంధంగా ఆలోచిస్తే కనుక స్వాభావికంగా మనకందరికీ ఉన్నవి ఈ మురికి బట్టలే, అనగా మన యొక్క భ్రష్ట స్వభావం మనకి మురికి బట్ట. ఇక్కడ ప్రశస్తమైన వస్త్రములతో అలంకరించుచున్నాను అనగా దాని అర్థం ఏంటంటే పాపాన్ని తీసివేసి నీతి న్యాయములను కట్టబెట్టుటకు యెహోషువకి ఆ యొక్క దేశపు ప్రజలకి తండ్రి అయిన దేవుడు తన దూత ద్వారా చెప్పిన ఆ యొక్క వాగ్దానము, మీకు నీతి న్యాయములు కట్టబెట్టుకు సిద్ధంగా ఉన్నాను, మీలో ఉన్న ఆ యొక్క మలిన వస్త్రములు తీసివేస్తానని దేవదేవుడు చెప్పిన. అయితే క్రీస్తుని యెహోషువ మెస్సీ నమ్మిన విశ్వాసులను ఉన్న మనకి కూడా కొన్ని ప్రశస్తమైన వస్త్రాలు కనబడుతూ ఉన్నాయి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనం చదివితే కనుక, ఒకరితో ఒకడు అబద్ధమాడుకొని ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. ఈ మలిన వస్త్రమేమో ప్రాచీన స్వభావం అనుకుంటే కనుక ఆ యొక్క ప్రశస్త వస్త్రం ఏంటంటే నవీన స్వభావము, అనగా నేను నాలో ఉన్న ఆ యొక్క భ్రష్ట స్వభావము అనే ఆ యొక్క మలిన వస్త్రం తొలగించుకుంటే కనుక అప్పుడే నేను ఆ యొక్క తండ్రి అయిన దేవుడు అనుగ్రహించే ఆ యొక్క ప్రశస్త వస్త్రాలకు నేను అర్హుడిగా ఉంటాను. అనగా నీతి న్యాయ యథార్థతలు ఆ యొక్క ఆత్మల ఫలింపు నాలో నెరవేరుతాయి. అవి దేవుని చేత మనకు కలిగే అలంకరణ అనగా ఆ యొక్క ప్రశస్తమైన వస్త్రాలు. అంత చక్కగా ఈ యొక్క వచనంలో చెప్పాడు చూడండి. ఒకరితో ఒకడు అబద్ధమాడుకుడి, అనగా ఈ యొక్క లిస్టులో అబద్ధము, లేకపోతే కొండను చెప్పడము, లేకపోతే ఎదుటివారిని ఆశించడము, లేకపోతే ఇలాగా ఆర్థిక దొంగతనము, ఇలాగా కోపము, ద్వేషము, అసూయ, ఇలా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ కూడా ఏంటంటే మలిన వస్త్రముల లిస్టులోకి వస్తాయి. మరి ఈ యొక్క ప్రాచీన స్వభావం అనగా ఈ యొక్క కోపము, ద్వేషము, వీటన్నిటిని తొలగించుకుని దేవుని ప్రేమను మనలో నిలుపుకొని మనలో పరిపూర్ణం చేసుకుంటే కనుక మనలో ఆ యొక్క నవీన స్వభావం అనగా ఆ యొక్క ప్రశస్త వస్త్రము, ప్రేమ, జాలి, దయ, దీనత్వము, ఆ యొక్క పశ్చాత్తాపము, ఇవన్నీ కూడా మనలో వస్తాయి. ఇవే దేవునికి ఇష్టమైనవి. ఆయన కోరుకుంటున్న విరిగి నలిగిన హృదయంలో ఉండే ఈ యొక్క స్వభావము ఇవే కనిపిస్తాయి. కాబట్టి మనమందరం కూడా వీటిని అనగా ఈ ప్రశస్తమైన వస్త్రములను ధరించుకుంటూ సిద్ధంగా ఉంటే కనుక, అనగా ఆ యొక్క ప్రాచీన స్వభావం వదిలివేయటకు సిద్ధంగా ఉంటే కనుక ఈరోజు మనం తండ్రి అయిన దేవుని దగ్గరికి వచ్చి ఆయన కుమారుని యెహోషువ మెస్సీ దగ్గరికి వచ్చి అడుగుదాం, ప్రభువా ఇదిగో నాయన ఈ మలిన వస్త్రం ఇంకా నాలో ఉంది తండ్రి, నాయన మీరు యొక్క ప్రశస్త వస్త్రాలతో అలంకరించడం సిద్ధంగా ఉన్నారు ప్రభువా, నాయన ఈ యొక్క మలిన వస్త్రం తొలగించుకుని తండ్రి శక్తిని బలము నాకు ఇవ్వండి ప్రభువా, నేను ఎన్నో ఏళ్ళుగా ఈ మురికి వస్త్రముతోనే నేను బ్రతుకుచున్నాను, మీరేమో నన్ను
అలంకరించుటకు సిద్ధపడుతుంటే నేను అలంకరణకు ఒప్పుకుంటుంది ప్రభు. ఈ యొక్క ప్రాచీన స్వభావము, ఈ యొక్క మలిన వస్త్రంతో నా బ్రతుకు కలిగిస్తున్నాను. నన్ను క్షమించి నేను దీనిని విడుదల కలిగించి మీ యొక్క ప్రశస్త వస్త్రాలతో, నీతి న్యాయ యథార్థతతో నన్ను అలంకరించమని ఈరోజు మనం అడుగుదాం. తండ్రి దేవుడు ఆయన అలంకరించుటకని సిద్ధంగా మనది ఆలస్యం. కాబట్టి ఈ యొక్క 4వ చెప్పబడిన దగ్గర నిల్చున్న వారిని దూత పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను. ఈ మాటను బట్టి దేవాదేవుడు పరిశుద్ధాత్మ మన ఆత్మను బలపరిచి నడిపించింది కనుక ఆమేన్. పరిశుద్ధ మహోన్నతుడు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. ఈరోజు మీ దూతను మా వద్దకు పంపించి మాలో ఉన్న మలిన వస్త్రములను తీసివేసి నాయన ఆ యొక్క నీతి న్యాయ యథార్థతనే ప్రశస్తమైన వస్త్రాలతో అలంకరిస్తానని నాయన మాకు వాగ్దానం ఇచ్చారు, మాకు మాట ఇచ్చారు ప్రభా. ఈ మాట వింటున్న నీ కుమారులు నీ కుమార్తెలు ఎవరైతే నాయన ఆ యొక్క మలిన వస్త్రములను విడిచిపెట్టుకు సిద్ధపడుచున్నారు నాయన, నిన్ను అంగీకరించుటకు ఆ యొక్క ప్రశస్తమైన వస్త్రాలతో అలంకరింపబడుటకు అనగా నీతి న్యాయ యథార్థతలు పొందుటకు సిద్ధపడుతున్నారు. బిడ్డల హృదయం బలపరిచి స్థిరపరిచి ఆ యొక్క అలంకరణకు అర్హులుగా మార్చమని నాయన నీ యొక్క పరలోక రాజ్య గుంపులో మమ్మల్ని అందరినీ వారసులుగా ఉంచమని ఉన్న మాటను మా హృదయం ఫలింపచేయమని నజరేయుడైన యేసు మెస్సీ నామములో ప్రార్థనకి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షలోమ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.